ఆటోమేషనే కదా సార్. హ్మ్. సో, మాన్యువల్ టెస్టింగ్ అదొక అంటే నేను కంపెనీ జాయిన్ అయిన కంపెనీ అసలు డొమైన్ డిఫరెంట్ అనమాట. హుహుహు. సో, అందరూ మాన్యువల్ టెస్టింగ్ అందరూ జీరా టూల్ యూజ్ చేస్తారు కదా! మాది వేరే టూల్ ఉండేది. హ్మ్. ఆ క్లయింట్ టూల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉండేవన్నమాట. సో, ఓకే. బయట మార్కెట్‌కి సంబంధం లేకుండా ఉండేవన్నీ. ఓకే. ఆ డొమైన్ కూడా డిఫరెంట్ అనమాట. సో, ఓకే. బయట మార్కెట్‌కి అసలు పొంతనే లేదు. సో, హుహుహు. సో, ఇది కూడా టైమ్ వేస్ట్ అనిపించింది. సో, మళ్ళీ యూట్యూబ్‌లో చెక్ చేసి మధ్యలో కాలొచ్చింది సార్. ఇది హ్మ్. ఎంఎస్ డైనమిక్స్ నేర్పిస్తాము. ఆహ్, సో, ఇంత అమౌంట్ పే చేయాలి. 1 ఇయర్ 1 ఇయర్ కాదు 3 మంత్స్ 3 మంత్స్ కోర్స్ ఉంటది. కోర్స్ తర్వాత మీరు పే చేయాల్సుంటది అని 3,00,000 చెప్పారు సార్ అది. వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. సో, ఆహాహా! మీకు అదే ఓకే. వేరే 3,00,000 చెప్పారు. ఏంటి హుహు. ఇంత డిమాండ్ ఉంది. ఏంటి కోర్స్ ఫస్ట్ టైమ్ విన్నాను సార్ ఆ కోర్స్. ఈ ఎంఎస్ డైనమిక్స్ గురించి ఫస్ట్ టైమ్ ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ వల్లే కొంచెం తెలిసింది. ఓకే. కోర్స్ ఒకటి ఉంది అని. హుహుహుహు. తర్వాత ఆహ్, అంటే నేనప్పుడే అక్కడ జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ సెకండ్ కంపెనీ మాన్యువల్ టెస్టింగ్‌ది. ఓకే. అప్పుడే జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. అప్పుడు కాలొచ్చింది. ఓకే. సరే ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను అని చెప్పి అది పట్టించుకోలేదు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాలొచ్చింది. మళ్ళీ ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచే. హ్మ్. సో, కోర్స్ ఇంట్రెస్ట్ ఉందా? జాయిన్ అవుతారా అని. హ్మ్. సో, తర్వాత దాని గురించి రీసెర్చ్ చేశాను. చేస్తే అందులో ఇద్దరు అంటే ఒక స్టూడెంట్ పరిచయం అయ్యాడు సార్. హ్మ్. సో, తర్వాత తెలిసింది అది సో, కోర్సు నేర్పిస్తారు గానీ సగం సగం నేర్పిస్తారు. హుహుహుహు. ఆహ్, డబ్బులు తీసుకొని అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూకి అంటే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ చేయడానికి మళ్ళీ డబ్బులు తీసుకుంటారంట సార్. హుహుహు. సెకండ్ రౌండ్ మళ్ళీ మళ్ళీ డబ్బులు తీసుకుంటారంట. అలా ఇంక సెలెక్ట్ అయ్యే వరకు తీసుకుంటూనే ఉంటారంట. ఓకే. అంటే 3,00,000 కంటే ఎక్కువవుతది. హుహుహు. 3,00,000 కంటే ఎక్కువవుతది. అది కూడా ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్సీ చేయిస్తారంట. ఓకే. సబ్జెక్ట్ కూడా నేర్పించరు. కానీ ప్రాక్సీ చేయిస్తారు. ప్రాక్సీ చేసి పంపిస్తుంటారు.